నవంబర్ 16, 2025 వాళ్ళందరూ కూడా మక్కాలో వాళ్ళ దైవ దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని మదీనాకి వెళ్తున్నారు. మక్కా నుంచి మదీనాకి 430 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళు ఇంకా మదీనా వెళ్ళడానికి ఒక 25 నుంచి 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 30 నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఇంకా మదీనా చేరుకుంటారనే సమయంలో ఒక డీజిల్ ట్యాంకర్ని ఒక బస్సు ఢీకొట్టడం వల్ల 40+ మెంబర్స్ అందరూ కూడా సజీవ దహనమై చనిపోయారు. వాళ్ళందరూ కూడా మన ఇండియన్స్. అది కూడా మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ వాసులే. ఒకే ఫ్యామిలీలో 18 మంది చనిపోయారు అండ్ ఒకే ఫ్యామిలీలో 8 మంది కూడా చనిపోయారు. వాళ్ళందరూ కూడా మన హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తులే. నియర్లీ 40+ మెంబర్స్ కూడా హైదరాబాద్ వాసులే. దీని మీద మన రేవంత్ రెడ్డి గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు, కేటీఆర్ గారు అండ్ సో చాలామంది కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటి, మనం కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. నా పేరు నసీర్ బాబా. మీరు ఎవరైనా కొత్తగా నా యూట్యూబ్ ఛానల్కి వచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రతిరోజు కూడా డైలీ జరిగే ఇన్ఫర్మేషన్ కంటెంట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరిగే ఇన్ఫర్మేషన్ కంటెంట్, ఇండియాలో జరిగే ఇన్ఫర్మేషన్ కంటెంట్ అండ్ వరల్డ్లో జరిగే ఇన్ఫర్మేషన్ కంటెంట్ అంతా కూడా నా ఛానల్లో ప్రతిరోజు ప్రతి ఒక్క 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో ఒక వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్ మీరు అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు అసలు ఈ వీడియో ఛానల్ అంటే చాలా బాధగా ఉంది. ఈరోజు నా షెడ్యూల్ ప్రకారం నేను వేరే హిస్టరీకి సంబంధించిన ఒక వీడియో చేయాలి, కానీ ఈ ఇన్సిడెంట్ జరగగానే మనం దీని మీద మాట్లాడాలి. కంపల్సరీ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఈ వీడియోని చేస్తున్నాను. అది రాత్రి నవంబర్ 16 అంటే నిన్న వాళ్ళందరూ కూడా మక్కాలో వాళ్ళ దైవ దర్శనాన్ని కంప్లీట్ చేసుకొని మదీనాకి వెళ్తున్నారు. మదీనా నుంచి మక్కాకి 430 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా మదీనా వెళ్ళడానికి 25 కిలోమీటర్స్ ఉంది అనగా ఈ ఎదురుగా వీళ్ళు ప్రయాణిస్తున్న బస్సులో అది ముందున్న ఏదైతే లారీ ఉందో అది ఆగి ఉందో అండ్ స్లోగా వెళ్తుందో మనకి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు. ఈ బస్సు వెళ్ళి ఆ ఆయిల్ ట్యాంక్ని గుద్దడం వల్ల అందులో ఉన్న డీజిల్ అనేది ఒకసారి పేలడం వల్ల అందులో ప్రయాణిస్తున్న నియర్లీ 40+ మెంబర్స్ అందరూ కూడా చనిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రమే అతను బయటపడ్డారు. అతను వచ్చేసి మొహమ్మద్ అబ్దుల్ షోహెబ్. అతను ఒక్కడు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ జరుగుతుంది. అతను తేరుకుంటేనే తప్ప మనకి అసలు ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు మనకి తెలియదు. ఇది 3వ ఇన్సిడెంట్ అనుకుంటా. ఫస్ట్ కర్నూలు ఇన్సిడెంట్, తర్వాత చీవెంల ఇన్సిడెంట్, ఇప్పుడు మన సౌదీ అరేబియాలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బస్ యాక్సిడెంట్ వల్లే చాలామంది చనిపోయారు. అండ్ ఫస్ట్ వీళ్ళందరూ కూడా ఎక్కడ వారంటే హైదరాబాద్ నుంచి ఒక 2 ట్రావెల్ ఏజెంట్స్ని ద్వారా వీళ్ళందరూ కూడా ఉమ్రా చేయడానికి వెళ్ళారు. ఉమ్రా అనేది మన ఇస్లాం కల్చర్లో అండ్ ముస్లిమ్స్కి అందరికి కూడా పవిత్రమైనది. ఈ ఉమ్రా అనేది వీళ్ళు సంవత్సరంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. హజ్ మాత్రం ఒక 2 మంత్స్లోనే, జూలై అండ్ జూన్ లేకపోతే మే, జూన్లో అనేక ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జుల్ అండ్ హిజ్జా అనే ఒక మంత్లోనే మనం హజ్ యాత్ర చేస్తాం. ఉమ్రా అనేది సంవత్సరం పొడవునా మనం ఎప్పుడైనా ఈ ఉమ్రా యాత్రని మనం కంప్లీట్ చేయవచ్చు. వీళ్ళందరూ కూడా ఉమ్రాకి వెళ్ళారు. ఉమ్రాకి నవంబర్ 9 రోజు వీళ్ళందరూ ఉమ్రాకి వెళ్తే అక్కడ మక్కాలో వాళ్ళ మక్కాని సందర్శించుకొని నిన్న నైట్ మదీనా వెళ్తున్నాను. మదీనాలో సందర్శన కంప్లీట్ చేసుకొని ఈ సాటర్డే 22 నాడు మనకి ఇండియాకి రావాలి. కానీ ఇదంతా ఈ విషాదం జరిగి 40+ మెంబర్స్ వరకు అందరూ కూడా చనిపోయారు. మెయిన్ రీజన్ వచ్చేసి బస్సు ఆ టైంలో మరి బస్సు డ్రైవరు నిద్ర కారణం జరిగిందా లేకపోతే ఇంకేంటి కారణాలు అనేవి సౌదీ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కంపల్సరీ ఈ వీడియోకి ఒక నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. ఏమైనా మెయిన్ ఇంపార్టెంట్ ఏమైనా వస్తే మీకు కంపల్సరీ నేను తెలియజేస్తాను. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడు, అతనే మొహమ్మద్ అబ్దుల్ షోహెబ్. ఆ వ్యక్తి యొక్క ఇచ్చే సమాచారాన్ని బట్టి మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకి వెళ్ళవచ్చు. చూసారా లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్. ఒక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏం జరుగుతుందో ఎవ్వడేం చెప్పలేడు.
అసలు ఏం జరుగుతుంది, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎటు మనం పయనిస్తాం, ఎటు వెళ్తాం అనేది కూడా తెలియదు. ఈ న్యూస్ మీద అందరు కూడా కొంచెం హేట్ రేట్ని పెంచుతున్నారు. కంపల్సరీ ఇలాంటి హేట్ రేట్ని పెంచమాకండి. అందరూ కూడా హ్యూమన్స్, బేసిక్ హ్యూమన్ థింగ్స్తో ఆలోచించి అందరూ కూడా వీళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని మనందరం ప్రార్థన చేద్దాం. దువా అండ్ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ.